జియో యూజర్లకైతే ఒక బంపర్ ఆఫర్ రావడం జరిగింది. అది ఏమిటి అంటే 601 రూపాయలతో రీఛార్జ్ చేస్తే 12 months అంటే 1 year వరకు రీఛార్జ్ అయితే వస్తుంది. ఇందులో 5G అన్లిమిటెడ్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఈ 601 రూపీతో రీఛార్జ్ చేస్తే జియో యూజర్లకు 12 వోచర్లు అయితే రావడం జరుగుతుంది. ఇది 12 వోచర్లు, ఒక్కొక్క వోచర్ ని ఒక్కొక్క మంత్లీగా మనం వాడుకోవచ్చు. ఈ ప్లాన్ 4G యూజర్లకు కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే 4G యూజర్లకు 601 రూపాయలతో రీఛార్జ్ చేస్తే ప్రతి వాచర్ లో 3GB డేటా అయితే రావడం జరుగుతుంది. అంటే 51 రూపీస్ కి 3GB డేటా పర్ మంత్లీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ విల్ గెట్ 12 months ఆఫ్ 5G అప్గ్రేడెడ్ వర్త్ Rs51 రూపీస్ అన్లిమిటెడ్ 5G ప్లస్ 3GB 4G డేటా. అంటే ఇందులో 12 months గాను 5G అప్గ్రేడెడ్ వాళ్ళకు 5G అన్లిమిటెడ్ అయితే రావడం జరుగుతుంది. 4G సిమ్ ఉన్న వాళ్ళకు 3G డేటా అయితే అంటే 3GB డేటా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు Rs51 వోచర్ ఈజ్ అప్లికబుల్ ఆన్ 1.5GB పర్ డే ప్లాన్. అంటే ఈ 51 రూపీస్ కి వచ్చే పర్ మంత్ కి వచ్చే ప్రతి ప్లాన్ మనకు 300 రూపీస్ పెట్టి 1.5GB పర్ డే తీసుకున్న ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ అయితే వస్తుంది. అంటే 5G అన్లిమిటెడ్ ప్యాక్ అయితే వస్తుంది. నార్మల్ గా అయితే 5G అన్లిమిటెడ్ రావాలంటే ప్రతి ఒక్కరు డైలీ 2GB పర్ డే ప్యాక్ రీఛార్జ్ చేయాల్సిందే. అలా రీఛార్జ్ చేసిన వాళ్ళకు మాత్రమే 5G అన్లిమిటెడ్ డేటా అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ 601 రూపీతో రీఛార్జ్ చేసుకోవడం వల్ల మనకు 1 year వరకు ఏ రీఛార్జ్ ప్లాన్ చేసినా సరే అన్లిమిటెడ్ 5G అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్లిమిటెడ్ 5G డేటా అప్లికబుల్ వెన్ లాంచ్డ్ ఆన్ జియో ట్రూ 5G. అంటే మనకు ట్రూ 5G లాంచ్ అయినప్పటి నుంచి అన్లిమిటెడ్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 601 రూపీ వాచర్ క్యాన్ బి గిఫ్టెడ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం ఈ ప్యాక్ ని రీఛార్జ్ చేసి వాళ్ళకు కూడా షేర్ చేసుకోవచ్చు ఈ 601 రూపీ ప్లాన్ ని. కాకపోతే ఇండివిజువల్ గా అంటే మంత్లీ ఒక 51 వాచర్ అయితే రావడం జరుగుతుంది కదా, దాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవైలబుల్ ఉండదు. కేవలం డైరెక్ట్ గా 601 రూపీతో చేసినది మొత్తం డైరెక్ట్ గా అయితే చేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే 601 రూపీస్ తో చేసిన ప్లాన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తప్ప ఇండివిజువల్ గా 51 అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రాదు. దీన్ని ఎక్కడ బై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మైజియో యాప్ ని ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వ్యూ మోర్ పైన మై యూసేజ్ కింద వ్యూ మోర్ పైన క్లిక్ చేయండి. వ్యూ మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత వాచర్స్ పైన క్లిక్ చేయండి. వాచర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీ దాంట్లో ఏమైనా వాచర్స్ ఉంటే వాచర్స్ చూపిస్తుంది. ఇక్కడ బై వాచర్ పైన క్లిక్ చేసి ఇక్కడ 601 అని ఉంది కదా, దీని దగ్గర ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేసి మీరైతే వాచర్స్ ని బై చేసుకోవచ్చు. ఈ వాచర్ ని బై చేసుకోవచ్చు.